హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీరు థంబ్నైల్లో చూసినట్టుగా వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ బేసిక్ మేకప్. ఫస్ట్ స్కిన్ అయితే ప్రెప్ చేసేసుకోవాలి, ఎందుకంటే మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే కంపల్సరీగా స్కిన్ ప్రెప్ చేసుకోవాలి. అండ్ మేకప్ అనేది ప్యాచెస్ రాకుండా నీట్గా ఉండాలంటే స్కిన్ ప్రెప్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను స్కిన్ ప్రెప్ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఐస్ క్యూబ్ని నీట్గా ఫేస్ అంతా అప్లై చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం నీట్గా వస్తుంది మేకప్ ఫినిషింగ్ అనేది. సో ఫస్ట్ అయితే ఐస్ క్యూబ్ అప్లై చేస్తున్నాను. దీని తర్వాత ఏంటంటే ఫస్ట్ సీరం యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాది చాలా డ్రై స్కిన్ అనమాట. సో అందుకని నేను సీరం యాడ్ చేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్ ఏంటంటే ఒక 2 minutes డ్రై అయిపోవాలి, తుడవకూడదు. మనం క్యూబ్తో ఫేస్ అంతా మసాజ్ చేసిన తర్వాత దాని తర్వాత సీరం తీసుకోవాలి. నేను సీరం డాట్ అండ్ కీ నుంచి తీసుకున్నాను. ఇది ఫస్ట్ పిల్లర్ లాగిస్తారు, దాంతో తీసుకొని సీరం అనేది ఒక చేతిలో వేసుకొని ఫేస్ అంతా అప్లై చేయకూడదు, పిల్లర్తోనే ఫేస్కి అప్లై చేయాలి. అండ్ ఆ పిల్లర్ ఫేస్కి టచ్ అవ్వకూడదు, స్కిన్కి ఆ పిల్లర్ అనేది టచ్ అవ్వకుండా మనం అప్లై చేసుకోవాలి. దాని తర్వాత ఫేస్ అంతా జెంటల్గా నీట్గా మసాజ్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మాయిశ్చరైజర్, స్టెప్ 1 సీరం, స్టెప్ 2 మాయిశ్చరైజర్. ఇది కూడా ఫేస్ అంతా నీట్గా అబ్జర్వ్ చేసేసుకోవాలి. అండ్ డే టైం అయితే సన్ స్క్రీన్ తీసుకోవాలి, నైట్ టైం అయితే స్కిప్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను సన్ స్క్రీన్. అండ్ మాయిశ్చరైజర్కే ఫేస్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ వేస్తే ఏంటంటే స్కిన్ ఆటోమేటిక్గా ఫస్ట్ ఒక 5 minutes మాత్రమే జిడ్డుగా ఉంటుంది, దాని తర్వాత సెట్ అయిపోద్ది ఫేస్లోకి. అండ్ నేను ఇప్పుడు తీసుకునేది లాక్మీ ఇల్యూమినేటింగ్ క్రీమ్. ఓన్లీ హైలైట్ పార్ట్స్లో మాత్రమే అప్లై చేస్తున్నాను. మీరు నీట్గా చూసినట్లయితే చీక్స్కి, నోస్ మీద, ఫోర్ హెడ్ మీద, ఎందుకంటే మనకి హైలైట్ చేసే పార్ట్స్ అవే మన ఫేస్ పైన. అండ్ ఇది కన్సీలర్. ఫౌండేషన్ ఏంటంటే ఈ సమ్మర్కి ఫౌండేషన్ సెట్ కాదు, సో వీ గో టు కన్సీలర్. కన్సీలర్ని కొంచెం తీసుకొని ఫేస్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే ఎండలకి ఫౌండేషన్ కానీ వేసామంటే కేకీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ప్యాచెస్ కూడా వస్తాయి. సో ఈ గో టు కన్సీలర్ బదులు ఏదన్నా ఫెయిర్నెస్ క్రీమ్ కూడా తీసుకోవచ్చు. ఫెయిర్నెస్ క్రీమ్ మీన్స్ ఏదన్నా లాక్మీలో క్రీమ్ కానీ అట్లాగా. అండ్ ఇప్పుడు లిప్స్ని సెట్ చేసుకోవడానికి లిప్స్టిక్ వేసుకునే ముందు నేను లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం ఏదన్నా స్కిన్ లేసినట్టు డ్రై అయి ఉంటే ఏంటంటే కొంచెం మాయిశ్చరైజర్ చేసి పెడుతుంది. మనం బిఫోర్ మేకప్ స్టార్టింగ్ ముందే లిప్ బామ్ వేసుకోవడం ఇంకా మంచిది. సో నేను మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేసుకున్నాను. అండ్ ఈ కన్సీలర్ వేసిన తర్వాత ఫేస్ అంతా సెట్ అవ్వాలి కాబట్టి కాంపాక్ట్ పౌడర్ అయితే యూస్ చేశాను. అండ్ దాని తర్వాత ఐబ్రోని హైలైట్ చేస్తున్నాను. ఐబ్రో పెన్సిల్ కంటే కూడా పౌడర్ వస్తుంది బ్రౌన్ కలర్, ఆ షేడ్ తీసుకోవడం మంచిది, ఎందుకంటే చూడండి చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది మీకు. బిఫోర్కి ఆఫ్టర్కి వేసింది వేయంది చూపించాను మీకు. అండ్ కాజల్ కింద స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా అప్లై చేసేసుకోవాలి. అండ్ ఐలైనర్ కూడా చాలామందికి డౌట్ ఉంటుంది, నీట్గా రాదు అని. ఐలైనర్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి, ఎప్పుడు కూడా ఐస్ కొంచెం క్లోజ్ చేసినట్టుగానే వేయాలి, అప్పుడు నీట్గా వస్తుంది. దాని తర్వాత స్టార్టింగ్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. ఇదేంటంటే మ్యాట్ ఫినిష్ వస్తుందన్నమాట. సో మనం ఫస్ట్ లిప్ బామ్ని అప్లై చేసుకున్నాం కాబట్టి గ్లాసీ లుక్ వస్తుందన్నమాట. లిప్ బామ్ అప్లై చేసుకోకుండా డైరెక్ట్ లిప్స్టిక్ వేసుకుంటే ఏంటంటే డ్రై అయిపోయినట్టు లిప్స్ ఏదో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో లిప్ బామ్ కానీ ఏదన్నా చిన్న వ్యాజ్లిన్ ఉన్నా కూడా ఫస్ట్ అప్లై చేసుకొని ఈ మ్యాట్ లిప్స్టిక్స్ అనేది మనం అప్లై చేసుకోవాలి. ఫైనల్గా నా లుక్ అయితే అయిపోయింది. అండ్ ఫైనల్గా సెట్టింగ్ స్ప్రే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ సెట్టింగ్ స్ప్రే అప్లై చేసుకున్నాక 2 minutes ఫేస్ని టచ్ చేయకూడదు.